అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ముఖ్యంగా 2025 సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం యొక్క దినఫలాల గురించి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం వీరి యొక్క జీవితంలో 4 సంఘటనలు జరగబోతున్నాయి. అవి జాగ్రత్తగా ఉండాల్సిన అంశం కూడా కనిపిస్తున్నాయి. ఎటువంటి 4 సంఘటనలు వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రతికూలతలు అనుకూలంగా మారుతాయి, ఎటువంటి దేవతారాధన ఈ యొక్క కుంభరాశి వారికి మేలు చేస్తుంది. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేస్తే కూడా ఆ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అయితే పాత స్నేహాలను బంధుత్వాలను వదిలిపెట్టడం వీరికి చేతగాని పని అని చెప్పుకోవచ్చు. అంటే కొంతమంది కొత్త వారు పరిచయం కాగానే పాత వాళ్ళను వదిలేస్తూ ఉంటారు. అలాంటి మనస్తత్వం ఈ కుంభరాశి వాళ్ళలో మచ్చుకైనా కనిపించదు. అందుకే వీరికి బంధువులు కానీ ఆత్మీయులు కానీ చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. విశాలమైన వీరి భావాలు, సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచన పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ జరిగిపోదని చెప్పుకోవాలి. అయితే వీరి యొక్క జీవితంలో అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు అయితే వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఆవేశం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఇది కొన్ని సందర్భాల్లో వీటిని ఇబ్బందికర పరిస్థితుల వైపు తీసుకొని వెళ్తుంది. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యత గురించి కావచ్చు, ఇతరులకు చెప్పుకోవాలని, సానుభూతి పొందుకోవాలని అస్సలు కోరుకోరు. బాధని ఎప్పుడు మనసులోనే దాచుకుంటారు. ఉన్న విషయాన్ని కొత్త నిర్మాటంగా చెప్పడం వల్ల వీరికి విరోధాలు వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు. అలాగే మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ ముందు నిలుస్తారు. ఇతరులకు హామీగా ఉండి చిక్కుల్లో కూడా కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యలో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, విచిత్రమైన వ్యాపారాలు చేయటంలో మంచి అనుభవాన్ని కూడా కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి చూస్తే ఊహించని 4 సంఘటనలు అయితే వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి. అలాగే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవడం అనేది మీ యొక్క జీవితంలో ఇంపాసిబుల్, అంటే సాధ్యం కాని పని అనే ఒక నిశ్చయంలోకి వీరు వచ్చేశారు. అంటే ఆ విధంగా అటువంటి సమస్యతో బాధపడుతున్నారు. అటువంటి సమస్యకు ఈరోజు అనుకోకుండా పరిష్కారం అయితే లభించబోతుంది. ఆ పరిష్కారాన్ని మీరు మీ యొక్క స్నేహితుల నుండి కానీ, సన్నిహితుల నుండి కానీ, లేదా కుటుంబ సభ్యుల ద్వారా కానీ పొందుకుంటారు. అటు వారు మీకు చక్కటి పరిష్కారం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ విధంగా సమస్యను పరిష్కరించుకోవాలో వారు చెప్తారు. ఖచ్చితంగా ఈ యొక్క సమస్య నుండి మీరు బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి జాతకులకి ఈరోజు దినఫలాలు చూసినట్లయితే నూతన వ్యక్తితో పరిచయం అయితే ఏర్పడబోతుంది. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులతో పరిచయం మరి యొక్క జీవితాన్ని ఒక మలుపు తిప్పే అవకాశం ఉంటుంది. అటువంటిదే ఈరోజు వీరి యొక్క జీవితంలో జరగబోతుంది. ఈరోజు మీ యొక్క లైఫ్లోకి వచ్చేటువంటి ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులను, ఊహించని ఫలితాలను మీరు చూడబోతున్నారు. మీ యొక్క జీవితం గురించి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో తన యొక్క పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుంది. ముందు వారి వల్ల మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు జరగబోతున్నాయి. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా రచించుకోవడానికి, అలాగే మీ యొక్క కెరియర్ని చక్కగా బిల్డప్ చేసుకోవడానికి, అలాగే ఆర్థిక పురోగతికి, వ్యాపారాలు చేయడానికి, అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు పొందుకోవడానికి వారి మద్దతు మీకు సంపూర్ణంగా ఉండబోతుంది.
వారి వల్ల మీ యొక్క లైఫ్లో అత్యద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకునే సూచన కనిపిస్తుంది. అటువంటి ఒక వ్యక్తితో పరిచయం ఈరోజు మీ యొక్క జీవితంలో ఉండబోతుందని చెప్పుకోవాలి. కుంభరాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే మీ యొక్క సన్నిహితులతో గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఊహించని విధానంగా వారితో గొడవ జరుగుతుంది. అసలు గొడవ జరిగేటువంటి పరిస్థితి లేదు, కానీ చిన్న టాపిక్లో మీ మధ్య మాట పెరిగి అది పెద్ద గొడవకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వారి యొక్క మీ యొక్క బంధువుల యొక్క ఉండవచ్చు, స్నేహితులు అయి ఉండవచ్చు, మీరు పనిచేసే చోట కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఉండవచ్చు. మీతో చాలా కాలంగా వారు క్లోజ్గా ఉంటున్నారు, కానీ అనుకోకుండా వారితో చిన్న టాపిక్ వల్ల గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలు ఖచ్చితంగా కుంభరాశి జాతకులు ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం రోజు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మాట మాట్లాడినా కానీ ఆచితూచి మాట్లాడండి. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడే మాట ఎదుటి వ్యక్తులను నొప్పించవచ్చు. అయితే వారి వల్ల మీ యొక్క మనసు నొచ్చుకున్నా కానీ వారికి స్మూత్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని వాదిస్తూ వెళ్తే సమస్య తీవ్రత పెరుగుతుంది. అది బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఈరోజు జరిగేటువంటి మరొక సంఘటన ఏమిటి అంటే కనుక, చాలా కాలం నుండి ఒక వ్యక్తితో మీరు చాలా క్లోజ్గా ఉంటున్నారు, వారిని బాగా నమ్ముతున్నారు. మీ బంధువుల్లో కానీ మీ పరిచయం చేసే చోట కానీ అటువంటి వ్యక్తులు చాలా గుడ్డిగా నమ్ముతున్నారు. అయితే వారి వల్ల మీ యొక్క సమస్యలకు నెట్టబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వారు తెలిసి చేయవచ్చు, లేక తెలియకుండా జరగవచ్చు, కానీ వారి వల్ల మాత్రం ఒక సమస్యలోకి మీరు నెట్టబడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈరోజు వారి వల్ల మీరు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటారు. అనవసరమైన జోడకి వెళ్ళి అది పోలీసులతో వాగ్వాదానికి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి పోలీస్ కేసు వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ సన్నిహితులకు కానీ ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతేకాని మీకు దానివల్ల నష్టం జరగకుండా చూసుకోండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. అప్పుడు మీ యొక్క లైఫ్ను శుభప్రదమైన ఫలితాలను అయితే చూస్తారు. ఈ విధంగా అనుకోని సంఘటనలు మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది. అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని అంశాలు కనిపిస్తున్నాయి. షూరిటీ సంతకాల జోలికి అస్సలు వెళ్ళకండి. వాటి వల్ల మీకు ప్రమాదం పొంచి ఉంది. ఒకవేళ వెళ్ళినా కానీ మీకు పూర్తిగా ఎవరిపైతే నమ్మకం ఉందో వారికి షూరిటీ సంతకాలు పెట్టినా పర్వాలేదు, కానీ నమ్మకం లేని వ్యక్తుల దగ్గర మీరు మోహమాటానికి పోయి షూరిటీ సంతకాలు చేయకూడదు. ఇది మొదటికే మోసాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ అంశాలు ఖచ్చితంగా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈరోజు భార్యాభర్తల మధ్య గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఈ ప్రతికూలతలన్నీ కూడా అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోండి. హనుమంతుడిని ఆరాధించండి. ఆ శ్రీరామచంద్రమూర్తిని, సీతమ్మ వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. ఆర్థిక పురోగతి కోసం మీరు ఖచ్చితంగా ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు చేసేటువంటి దాన ధర్మాల ఫలితంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీరు ఖచ్చితంగా చూస్తారు. కాబట్టి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక ఈ రాశి వారి కుటుంబ జీవితంలో ఎంతో క్రమశిక్షణతో, స్నేహితుల పట్ల ఎంతో ప్రేమానురాగాలతో ఉంటారు. దైవగుణం అధికంగా ఉంటుంది. అలాగే దానం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లోనే ఎదుటి వారికి సహాయపడడానికి ముందుంటారు ఈ రాశివారు. ఇక ఏదైనా ఆపద కానీ, ఏదైనా కష్టం వచ్చిందని కానీ, ఇరుగు పొరుగు వారి బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ మీ దృష్టికి తీసుకెళ్తే కనుక మాట మాత్రమే కాకుండా ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉంటారు ఈ రాశివారు చేసే ప్రతి పని కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రాశివారు కొత్త ఆలోచనలు, పథకాలను రూపొందిస్తుంటారు. ఉద్యోగంలోను, వ్యాపార స్థలంలోను, రాజకీయ రంగంలోను, పెట్టుబడి పెట్టే విషయంలోనూ వీలైతే కనుక అజేతూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే చేసే ప్రతి పని వెనకాల కూడా మంచి చెడులను బేరీజు వేసుకొని ఆలోచిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా కుంభరాశి వారు కొన్నిసార్లు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలు వీరు కాస్తంత ఇబ్బంది పడే పరిస్థితులు ఎదుర్కొంటారు. వీరి జీవితంలో కష్టతరం నుండి ఎరిగిన వారిగా ఉంటారు. కష్టం సుఖం చిన్నతరం నుండి అలవాటు పడ్డాయి. కాబట్టి వీరు ఎప్పుడు కూడా కష్టంలో ఉన్నట్టుగానే భావిస్తూ ఉంటారు. వీరి జీవితంలో
సంతోషం సరదా తక్కువ.